పద్మ గారు రజనీకాంత్ గారు దీని కంటిన్యూషన్గానే ఒక పాయింట్ చెప్తున్నాను. రిమాండ్ అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ అడుగుతారు మిమ్మల్ని ఏమన్నా పోలీసు వారు కొట్టారా అనేటటువంటిది. కాబట్టి అందులో కొట్టి ఉంటే బలవంతంగా పోలీసులు చెప్పించి ఉంటే న్యాయస్థానంలో జడ్జి గారి ముందు అతను చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజున ఇదేదో పోలీసు కస్టడీలో కన్ఫెషన్ కాబట్టి పోలీస్ కస్టడీలో ఒప్పుకున్నటువంటిది కాబట్టి ఆ స్టేట్మెంట్ని మేము చూడము వినము దాన్ని గుర్తించము అంటే అది పద్మ గారు. రెండో వైపు రాజకీయం రాయి చుట్టూ మీరు అపోజిషన్ మీ మీద ఆరోపణ చేస్తుంది, మీరు సింపతి పాలిటిక్స్ చేస్తున్నారు, రాయిని అడ్డం పెట్టుకొని ఏదో గెలవాలనుకుంటున్నారు అని అంటున్నారు. నిజంగా మీరు ఈ ఇన్సిడెంట్ని వాడుకొని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారా? అంటే ముఖ్యమంత్రి మీద చంపే ప్రయత్నం జరిగిన తర్వాత కూడా మాట్లాడకూడదు అని అంటే ఇది ఎంతవరకు ధర్మం? అసలు సింపతి గేమ్ తోటి మొత్తం కొట్టేయాలని చూస్తున్నారా? సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటటువంటి పేరుతోటి జరిగింది అతిపెద్ద నేరం. విజయవాడలో సంబంధించినటువంటి ఒక సిటీలో ఒక నడిబొడ్డున ప్రజల మధ్యలో ఇంత హత్యా ప్రయత్నం, ఇది అందులో చంపే ప్రయత్నంతోనే చేశామనేటటువంటి నిందితుడు కూడా ఒప్పుకున్న తర్వాత ఇవాళ అది సానుభూతి కోసం చేస్తున్నటువంటిది డ్రామా అన్నారు ముందు, లేకపోతే ఇంకొకటి అంటారు, రోజుకొక మాట మాట్లాడతారు. ఇది సానుభూతి విషయమా లేకపోతే ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం అనేటటువంటి ముందుకు తీసుకురావాల్సినటువంటి విషయమా? ఇవాళ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద జరిగేటటువంటి హత్యా ప్రయత్నం అనేటటువంటి ఆ సీరియస్నెస్ ఎందుకు అంత ఇది రాయి తగిలితే గులకరాయి, మళ్ళీ దాని పేరు గులకరాయి తగిలితే ప్రాణం పోతుందా లేకపోతే ఇది ఇవాళ సానుభూతి కోసం ఆడుతున్నటువంటి డ్రామా అంటే నేరం యొక్క తీవ్రతని తగ్గించేటటువంటి ఒక హాస్యాస్పదం చేయడం దీన్ని మొత్తం దీన్ని హాస్యాస్పదం. నవ్వులాడే వాళ్ళు కొట్టిపడేసే వాళ్ళు పదే వస్తుంది. నేర తీవ్రతను తగ్గించడం, దాన్ని చులకం చేయటం, రకరకాలుగా దానికి భాష్యాలు చెప్పడం కరెక్టేనా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇన్సిడెంట్ జరిగితే కరెక్టేనా? మీరు ఆన్సర్. రజనీకాంత్ గారు, ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది అన్న పదానికి ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందని వాసిరెడ్డి పద్మ గారు ఈ డిబేట్లోనే ఒక 20 సార్లు మాట్లాడారు. అంటే వీళ్ళు అలా మాట్లాడి కండిషనింగ్ చేస్తున్నారు, సానుభూతి వైపు వెళ్తున్నారు, పొలిటికల్ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాడిని ఖండిస్తారు ఎవరైనా సరే, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఖండించి. నాకు ఒక్కటి సందర్భంగా శివశంకర్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఇందాక నుంచి మైండ్లో తిరుగుతుంది, మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. గతంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తన పార్టీ ఆఫీస్ దగ్గర కొంతమంది వెంబడించి తనని హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నం జరిగిందని చెప్పి కొంతమందిని పట్టుకొని కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినట్టు గుర్తు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో హత్యా ప్రయత్నం అప్పుడు పవన్ కళ్యాణ్ వెంబడించి దాడి చేసి ఏదో చేస్తున్నారు అని అనిపినప్పుడు అది హత్యా ప్రయత్నం అయినప్పుడు, ఇక్కడ నేరుగా రాయించుకొని కొట్టి దెబ్బ కనిపించి రాయిగా ఇసినోడు దొరికితే ఇది హత్యా ప్రయత్నం ఎందుకు అనుకోకూడదు? లాజిక్ ఈ రెండింటికి సారూప్యత చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. రజనీకాంత్ గారు, మీరు చాలా వైజ్ క్వశ్చన్ వేశారు, తిరిగి ఎక్కడెక్కడో మళ్ళీ మా కోర్టులోకి ఇసిరారు దాన్ని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెంబడించడం అని మీరే పదం వాడారు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెంబడించారు అన్నది దేర్ ఈజ్ ఎ సస్పిషియన్. సో పోలీసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, లెట్ ద పోలీస్ ఇన్వెస్టిగేట్ ఇన్ డీటెయిల్. వైసీపీ నాయకులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫైల్ చేయొద్దు, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి, ఛార్జ్షీట్ ఫైల్ చేయనివ్వండి.